హలో కౌంటీ కుర్రోళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు తమ్మునీళ్ళు చూడగానే అర్థమై ఉంటుందిగా, ఈరోజు మనం మాట్లాడకపోయే టీం పేరు ఈ సాలా కప్ నమ్మదే. తెలిసిందేగా, ఆర్సీబీ. ఆర్సీబీ అంటేనే ఒక ఎమోషన్. సో మొన్న జరిగిన ఐపీఎల్ 2025 మినీ ఆక్షన్ చూసే ఉంటారుగా. సో ఆక్షన్లో ఏం జరిగింది, ఎవరెవరు ఎవరిని పర్చేస్ చేశారు, ముఖ్యంగా మన డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈసారి ఎవరిని కొన్నారు, పర్స్ తక్కువ ఉన్నా కూడా ఎవరిని టార్గెట్ చేశారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చివరిదాకా చూసేయండి, ఒక లైక్ అయితే కొట్టండి. సింపుల్ అన్న, ఆక్షన్కి ముందు ఆర్సీబీ దగ్గర మొత్తం 16.40 కోట్ల పర్స్ అయితే ఉంది. ఇందులో 8 స్లాట్లు అయితే నింపాలి. మొత్తం 8 స్లాట్లలో ఇద్దరికైతే ఓవర్సీస్ ప్లేయర్స్ని పర్చేస్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ని తీసుకోవచ్చు. సో టోటల్ 6 డొమెస్టిక్ ప్లేయర్స్, ఇద్దరు ఫారినర్స్తో వాళ్ళు ఆప్షన్కి అయితే వెళ్ళాలి. సో చాలా మంది ఏమనుకున్నారంటే వాళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆప్షన్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేరు, వాళ్ళు సరిగ్గా పోటీ ఇవ్వలేరు అని చెప్పి అనుకున్నారు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే చాలా తెలివిగా ప్లాన్ చేసింది. సో మోస్ట్లీ వాళ్ళు లియం లివింగ్స్టన్ అండ్ లుంగి ఎంగిడి లాంటి స్టార్స్ వైపు కాకుండా వాళ్ళైతే మంచి ప్లానింగ్తో ఏ స్లాట్లో ఒక ప్లేయర్కి బ్యాకప్ కావాలి, ఏ స్లాట్లో ఎవరు ఉండాలి అన్నదాన్ని ముందుగానే వాళ్ళు అనలైజ్ చేసి టీంని అయితే మంచి బ్యాలెన్స్గా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నారు. సో మొన్న ఆక్షన్లో ఆర్సీబీ ఫస్ట్ మూవ్ వచ్చేసి బిగ్ అనౌన్స్మెంట్ అయితే వెంకటేష్ అయ్యర్ని పర్చేస్ చేయడం. నేనైతే అసలు ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ని పర్చేస్ చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. సో వీళ్ళు రాగానే బిడ్డింగ్ అయితే వెంకటేష్ అయ్యర్కి స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక చిన్న వార్ కూడా జరిగింది. మోస్ట్లీ కేకేఆర్, జీటీ అండ్ ఎల్ఎస్సితో పోరాడి మరి ఆర్సీబీ 7 crores అయితే వీళ్ళు వెంకటేష్ అయ్యర్ని దక్కించుకున్నారు. సో గతంలో కేకేఆర్ అయితే మొత్తం 23 కోట్లు ఖర్చు పెట్టి వెంకటేష్ అయ్యర్ని తీసుకున్నారు. ఇప్పుడైతే కేవలం 7 కోట్లకే ఆర్సీబీ టీంకి దక్కాడు. ముఖ్యంగా ఇతను ఒక లెఫ్ట్ హ్యాండర్ అండ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా ఒక 1 or 2 hours అందించగలడని చెప్పి ఆ ఉద్దేశంతో టీం మిడిల్ ఆర్డర్ని స్ట్రాంగ్ చేద్దామని చెప్పి ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే వెంకటేష్ అయ్యర్ సైడ్ వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి జేకబ్ డఫీ. జేకబ్ డఫీ గురించి చెప్పాలంటే ఇతను ఒక న్యూజిలాండ్ పేసర్. సో ఇతను మోస్ట్లీ జోష్ హ్యాజల్వుడ్కి రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ వర్క్ లోడ్ వచ్చేసి జాష్ హెసల్వుడ్ పడుతుంది. సో అది తప్పించడం కోసం 1 or 2 మ్యాచెస్ అతనికి బ్యాకప్గా జాకబ్ డఫీ చాలా మంచి రీప్లేస్. సో జాకబ్ డఫీ లాంటి ప్లేయర్ని తన బేస్ ప్రైస్ 2 crores పర్చేస్ చేయడం అనేది చాలా స్మార్ట్ మూవ్. సో ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే చాలా ప్లాన్డ్గా, చాలా టెక్నికల్గా ఆలోచించి మంచి అనాలిసిస్ చేసి మంచి మంచి బైస్ అయితే చేశారు. కానీ మొన్న జరిగిన మినీ ఆక్షన్లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్కి 5 కోట్లు అయితే పడుతుందని నేనైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. కానీ మొత్తం మన మేనేజ్మెంట్ అయితే అందరినీ షాక్ చేసి 5 కోట్లు వెచ్చించి ఒక ప్లేయర్ని అయితే పర్చేస్ చేశారు. అతను ఎవరో కాదు, మంగేష్ యాదవ్. ఇతనైతే లెఫ్ట్ టైం ఫాస్ట్ బౌలర్. సో ఇతను ఫాస్ట్తో పాటు బాల్ని స్వింగ్ కూడా చేయగలరు. సో ఆర్సీబీ స్కౌటింగ్ టీం అయితే ఎప్పటి నుంచో ఈ మంగేష్ యాదవ్ని వీళ్ళ దృష్టిలో పెట్టుకొని సో ఇతను ఎప్పుడైతే ఆప్షన్కి వస్తాడో బిట్ చేద్దామని రెడీగా ఉన్నారు. సో ఆ టైంలో డిఫరెంట్ టీమ్స్ నుంచి గట్టి పోటీ వచ్చినా సో ఆర్సీబీ అయితే డెఫినెట్గా ఈ ప్లేయర్ని పర్చేస్ చేయాలని చెప్పి 5 crores వెనకాడకుండా మంగేష్ యాదవ్ని అయితే తీసుకున్నారు. మోస్ట్లీ యష్ దయాల్ ఈ సీజన్ ఆడతాడో లేదో కొంచెం డౌట్గా ఉంది. సో యష్ దయాల్కి ఇతను రీప్లేస్మెంట్ అవ్వచ్చు. సో ఇలాంటి యంగ్ ప్లేయర్కి 5 కోట్లు ఇవ్వడం వల్ల చాలా కొత్త కొత్త ప్లేయర్స్కి మంచి మంచి అవకాశాలు ఇచ్చిన ఫ్రాంచైజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ టు మంగేష్ యాదవ్. సో రిమైనింగ్ బైస్ వచ్చేసి జార్డన్ కాక్స్. ఇతను ఒక ఇంగ్లాండ్ ప్లేయర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ విత్ వికెట్ కీపింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇతనికి ఇంగ్లాండ్ డొమెస్టిక్లో మంచి మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి సాత్విక్ దేశ్వాల్ అండ్ విక్కీ ఓస్తాల్ అండ్ విహాన్ మల్హోత్రా అండ్ కనిష్క్ చౌహాన్. సో వీళ్ళైతే డొమెస్టిక్లో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. సో అందుకే వాళ్ళని ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వీళ్ళని అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ బేస్ ప్రైస్కే పర్చేస్ చేయడం ఆర్సీబీ యొక్క స్మార్ట్ మూవ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 2026 ఐపీఎల్ ఆర్సీబీ టీం ప్లేయింగ్ 11 అయితే ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. సో ఓపెనర్లు వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. సో ఓపెనింగ్ వచ్చేసి వీళ్ళకి కంప్లీట్గా సార్ట్ అయింది. సో ఇద్దరు మంచి ఓపెనింగ్ అయితే ఇస్తారు. సో వీళ్ళ గురించి అయితే మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డౌన్ దేవదత్ పడికల్ వస్తాడు. దేవదత్ పడికల్ కూడా తన రోల్ అయితే చాలా బాగా ఫుల్ఫిల్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ డౌన్ వచ్చేసి రజత్ పటిదర్, సో ద కెప్టెన్ ఆఫ్ ఆర్సీబీ. సో ఇతనే మనకి 17 years తర్వాత ఆర్సీబీ కప్ అందించిన కెప్టెన్ రజత్ పటిదర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
జితేష్ శర్మ. సో జితేష్ శర్మ కూడా మంచి మంచి నాక్స్ అయితే ఆడతాడు మిడిల్ ఆర్డర్లో. సో ఈ స్లాట్ కూడా మనకి మిడిల్ ఆర్డర్ జితేష్ శర్మ యాడ్ అవడం వల్ల చాలా మంచిగా సార్ట్ అయిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినిషర్స్ రోల్స్. ఫినిషర్లో మోస్ట్ డిస్ట్రక్టివ్ ఫినిషర్స్ అయితే ఆర్సీబీ టీంకి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వన్ రొమారియో షెపర్డ్. అండ్ ఇతను అయితే కరీబియన్ ప్లేయర్. సో ఎంత మంచి పెద్ద పెద్ద సిక్సెస్ కొడతాడో మనకి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇతనైతే డిస్ట్రక్టివ్ ఫినిషర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిమ్ డేవిడ్. ఇతని ప్లేయర్ కొత్తగా చెప్పక్కర్లా, ఆస్ట్రేలియా టీంలో మంచి విధ్వంసం అయితే సృష్టించగలిగే T20 ప్లేయర్. T20లో ఒక మంచి స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. సో టిమ్ డేవిడ్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లా, హీఈస్ ద బాస్. సో ప్రజెంట్ అయితే బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు మనోడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుసుగా స్పిన్తో కూడా బౌన్సర్లు వేయగలడని ప్రూవ్ చేసే మన కుంగ్ఫూ పాండ్యా, కృణాల్ పాండ్యా. సో లాస్ట్ టైం అయితే మంచి మంచి టైమ్స్లో వికెట్స్ అందించి టీంని అయితే చాలాసార్లు ఆదుకున్నాడు. బ్యాటింగ్ కూడా మంచి నాక్స్ ఆడగలిగే కెపాసిటీ ఉంది. సో అండర్ ద డౌన్లో మంచి ప్లేయర్ అని చెప్పొచ్చు కృణాల్ పాండ్యా. ఆ తర్వాత నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వస్తే మనకైతే మన మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయితే భువనేశ్వర్ ఉన్నాడు. సో భువనేశ్వర్ ఉన్నంత వరకు మోస్ట్లీ ఇనీషియల్గా స్వింగ్ వస్తుంది. అండ్ ఆల్సో డెత్ బౌలింగ్లో కూడా చాలా మంచిగా యార్కర్స్ వేసి డెత్ బౌలింగ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేయగలడు. ద నెక్స్ట్ స్లాట్ వచ్చేసి జాష్ హ్యాసిల్వుడ్. సో జాష్ హ్యాసిల్వుడ్ బౌలింగ్ గురించి అయితే మనం స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. అతను వేసి లైన్ అండ్ లెంత్ని బ్యాట్స్మెన్ హిట్ చేయడం అంత ఈజీ కాదు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది 2026 కోసం ఆర్సీబీ సో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అని చెప్పొచ్చు. సో ఈ టీం గురించి మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ అభిమానులు ఉంటే షేర్ చేయండి. సో మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో కౌంటీ కుర్రోళ్ళు.